వెల్కమ్ టు ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్. జనసేన అధికార ప్రతినిధి కీర్తన మరి అమర్ రాజా ప్రతినిధి అయినటువంటి గల్లా జయదేవ్ పైన కొన్ని విమర్శలు చేశారు. అలాగే అధికార పార్టీ తరఫున కొన్ని విమర్శలు గుప్పిగించారు. అవి ఏంటి అంటే, మరి అధికార పార్టీ 3 రాజధానుల పేరుతో ఆ రాష్ట్రంలో ప్రాంతీయమైనటువంటి గొడవలకు రచ్చగొడుతుందనేది ముఖ్యమైన అభిప్రాయం. అలాగే మరి అక్కడ కర్నూలులో ఏదైతే న్యాయశాఖ కావాలని చెప్పేసి మరి పెట్టేటువంటి ఆ యొక్క సభ ముఖ్య ఉద్దేశం రాష్ట్రంలో ఆ అధికార పార్టీ ఉందని చెప్పేసి అందరూ ప్రజలు మాట్లాడుకోవాలని, ఆ సదస్సుకి అది లేకపోతే ఆ పార్టీ యొక్క మీటింగులకి ప్రజల్ని ఎంత 100 రూపాయలు 200 ఇచ్చి తీసుకొచ్చారని, మరి ఆ సభ అయితే ఏదైతే జరిగిందో ఆ ప్రాంగణంలో స్కూల్స్ అన్ని క్లోజ్ చేశారని, పరీక్షల యొక్క ఆ విధానాన్ని కూడా రద్దు చేశారని, దీనివల్ల అసలు ఒరిగేది ఏమీ లేదు అంటూ ఎద్దేవా చేశారు. మరి ఈ విషయాల గురించి మాట్లాడుకుంటే నిజంగానే మరి గల్లా జయదేవ్ తీసుకున్నటువంటి నిర్ణయం, చిత్తూరు జిల్లాలో అమర్ రాజా సంస్థని ప్రారంభించారు, ఎన్నో రకాల అభివృద్ధులను సాధించారు. మరి అక్కడే పుట్టి విపరీతమైనటువంటి అభివృద్ధి సాధించినటువంటి ఆ యొక్క సంస్థ, ఆ యొక్క పరిశ్రమ నేడు తెలంగాణకి వెళ్ళిపోవడానికి ఎందుకు ఆలోచించలేదు? మరి అధికార పార్టీ లేదా ప్రభుత్వం నుంచి ఎన్నో రకాల సమస్యలను వస్తున్నప్పటికీ, ఎదుర్కొంటున్నప్పటికీ కూడా ధీటుగా నిలబడి అక్కడ తమ పరిశ్రమ అభివృద్ధి కోసం 4,000 మంది ఉద్యోగులు మరి నిరంతరం కృషి చేసినటువంటి ఆ సంస్థ ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళందరినీ నెట్టేట వదిలేసి మరి పక్క రాష్ట్రానికి వెళ్ళిపోవడానికి మరి వాళ్ళు ఆలోచించాల్సిన అవసరం ఉందా లేదా అని ప్రశ్నించారు. మరి అధికార పార్టీ ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా మరి నిజంగా ఇది ఆలోచించాల్సిన విషయం. మరి రానున్న ఎలక్షన్స్లో మరి ప్రభుత్వం మారుంటే మరి ఎంతో కొంత అభివృద్ధి కానీ, లేకపోతే ఆ యొక్క అమర్ రాజా అనే సంస్థకు కానీ వాళ్ళు అనుకున్న విధానాలు సాగించేటివిగా మరి రానున్న ఎలక్షన్స్లో వేరే పార్టీ గెలుచుంటే మరి కొంతవరకు అక్కడ సమస్యలు తగ్గేవిగా. మరి ఇదే విధానం పైన కీర్తన గారు ఎక్కువగా మాట్లాడడం జరిగింది. ప్రజలు అక్కడ ఉండేటువంటి ఆ ఒక్క 4,000 మందే కాదు, అమర్ రాజా పరిశ్రమకు సంబంధించినటువంటి ఇంకా కొంతమంది దానికి అనుసంధానమైనటువంటి ఎన్నో సంస్థలకు కానీ, లేకపోతే ఎన్నో దాని కార్యక్రమాలకు కానీ పాల్గొనడం కాడ, లేకపోతే వాళ్ళకి మరి ఏదైనా పనులకు కానీ ఎక్కువగా ఆ యొక్క ప్రాంతానికి ఎంతో కొంత అభివృద్ధి చేసిందంటే అమర్ రాజా పరిశ్రమ. మరి ఈరోజు అమర్ రాజా పరిశ్రమ తెలంగాణకి వెళ్ళిపోయింది. మరి ఆనాటి అక్కడ ఉండేటువంటి ప్రజలు ఈ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకోకూడదనే ఉద్దేశంతోనే ఈ యొక్క మహాసభను అక్కడ ప్రారంభించారని చెప్పేసి మరి కీర్తన గారు వెల్లడించారు. మరి ముఖ్యంగా 3 రాజధానులు అవసరమే లేదని, 3 రాజధానులు రాష్ట్రానికి అవసరం లేదని, అభివృద్ధి చేసే పథకాలు ఉన్నప్పుడు, అభివృద్ధి చేసేటువంటి వ్యూహాలు ఉన్నప్పుడు ఎక్కడైనా రాజధాని ఉండొచ్చు. మరి ఆ ప్రాంతంలో నుంచే ఏ యొక్క జిల్లా అయినా ఖచ్చితంగా మరి అభివృద్ధి చేసే పదంలో దూసుకు వెళ్ళొచ్చు తప్ప మరి ఇటు కర్నూలుకు కానీ, అటు విశాఖపట్నంకి కానీ, ఇటు అమరావతికి కానీ 3 రాజధానులు ఉండడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదని మరి వెల్లడించడం కూడా జరిగింది. ముఖ్యంగా కర్నూలు ఆ ప్రాంత ప్రజలకైతే నిజంగా న్యాయశాఖ రావడం వల్ల అసలు ఉపయోగమే లేదు. మహా అయితే 4 జెరాక్స్ షాప్ సెంటర్లు, లేకపోతే మరొక 2 టీ స్టాల్ వచ్చే అవకాశం తప్ప మరి ఏ ఇతర ఉపయోగకరమైనటువంటి అంశాలు లేవని చెప్పేసి ముఖాముఖిగా వెల్లడించారు. మరి కర్నూలులో ఉండే ప్రజలు, మరి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రజలు నిజంగా ఆంధ్రప్రదేశ్కి 3 రాజధానులు అవసరమా? మరి 3 రాజధానులు ఉండి కూడా అభివృద్ధి ఎంతవరకు సాధిస్తారు? ఈ విషయాలపైన ఖచ్చితంగా మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి 3 రాజధానులు ఉంచుకొని అభివృద్ధి 0 పదంగా ఉంటే మరి రాష్ట్రంలో ఉండే ప్రజలకి ఎంత మాత్రం ఉపయోగకరంగా ఉంటుంది? మరి ఒక రాజధాని అయినా ఆంధ్రప్రదేశ్లో మరి అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాల్లో కూడా అభివృద్ధి పదంలో తీసుకోబోయే అవసరం ఖచ్చితంగా ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో మరి వాళ్ళు ఆలోచించాల్సిన పరిస్థితి. గతంలో మరి 2 రాష్ట్రాలు, ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ కలిసి ఉన్నప్పుడు మరి హైదరాబాద్ రాజధానిగా ఉన్నప్పుడు అన్ని ప్రాంతాలను కూడా మరి అభివృద్ధి పదంలో తీసుకెళ్ళినటువంటివి పరిస్థితులు మనం చూసాం. కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో 26 జిల్లాల్లో మరి 3 రాజధానులు ఎంతవరకు ఆ తీర్మానం కరెక్ట్ అనేది మరి ప్రజలు ఆలోచించాల్సినటువంటి అవసరం. అటు మరి ఈ రాజధాని విషయాల గురించి మరి జగన్మోహన్ రెడ్డి మరి అధికార పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీని కదిలించిన ఇది టీడీపీ వాళ్ళ కుట్ర అని చెప్పేసి, టీడీపీ వాళ్ళ కావాలని చేస్తున్నారని చెప్పేసి మరి టీడీపీలో ఉండేటువంటి ఆ ప్రాంతంలో, అమరావతి ప్రాంతంలో ఉండేటువంటి ఆ భూములు కావచ్చు, లేకపోతే ఆ పరిసర ప్రాంతంలో ఉండేటువంటి ఏవైనా కూడా ఇవి చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి ఆస్తులు అని చెప్పేసి వాళ్ళు కొన్ని మాటలు చెప్పడం,
లేకపోతే మరి ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి ఇటు జనసేన కానీ లేకపోతే అటు టీడీపీ కానీ ఇది కేవలం ఒక బూటకం అనేసి ఇది కావాలనే చేస్తున్నారని చెప్పేసి అలాగైనా అధికార పార్టీ రాష్ట్రాన్ని మరి విభజించి పరిపాలించే విధానాన్ని తీసుకొస్తుందని చెప్పేసి వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. మరి ఏం చేసినా కూడా ఏ రాజధాని తీసుకొచ్చినా కూడా రాష్ట్ర అభివృద్ధికే పాటుపడాలని చెప్పేసి మరి ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ప్రతి ఒక్క ప్రజానికం కోరుకుంటుంది. మరి చూద్దాం రానున్న రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు, మరి 3 రాజధానులతో ముందుకెళ్తారా, మరి అభివృద్ధి ఎంతవరకు సాధిస్తారో మనందరం వేచి చూడాల్సిందే. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మీరు చూస్తూనే ఉండండి ఆధ్యా టీవీ. నేను మీ వెంకట్.